హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే మనం పిజ్జానైతే చేసేసుకుందాం. ఈ పిజ్జా వచ్చేసి నేను గోధుమ పిండితో చేస్తున్నాను, అందుకోసమే హెల్తీగా అని చెప్పానండి. ఈ పిజ్జా కోసం ఏమేం కావాలో చూసేద్దాం. 3 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. మనం చేసే క్వాంటిటీని బట్టి మనమైతే గోధుమ పిండి తీసుకోవచ్చండి. కొంచెం సాల్టు, బేకింగ్ పౌడర్ 1 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూను, 1 స్పూన్ షుగర్. వీటన్నిటినైతే ఫస్ట్ మిక్స్ చేద్దాం. వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత ఇందులో బటర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో బటర్ ఉంటే బటరు, లేదు అనుకుంటే వెన్న. నేనైతే వెన్ననైతే యాడ్ చేస్తున్నాను. ఇంట్లో నేను వెన్న చేశాను. ఆ వెన్న పూసనైతే యాడ్ చేశాను. దాని ప్లేస్లో మనం వెన్న కానీ, లేకపోతే బటర్ కానీ, లేకపోతే నెయ్యి కానీ ఏమైనా మనమైతే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెరుగు కూడా 1 కప్పు వరకు పెరుగు పడుతుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తాన్ని అయితే ఇలా కలిపేశాను. మనం పిండి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుంది మనకు పిజ్జా అనేది. ఇలా మొత్తం కలిపేసి ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసామంటే సరిపోతుంది. 15 మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత మనమైతే పిజ్జా బేస్ని అయితే రెడీ చేసుకుందాం. సో గోధుమ పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి ప్లేస్లో కావాలి అనుకుంటే మైదా పిండిని మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసి, మనకు సైజ్ అనేది ఎక్కువగా అవసరం లేదు, చిన్న చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనం ఇప్పుడు చపాతీలాగా రుద్దుకుందాం. మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాకుండా మనమైతే బేస్ని అయితే రుద్దుకోవచ్చండి. నేను కలిపిన పిండితోటి 4 పిజ్జాలు అయితే చేశానండి. ఒకటి నేను వితౌట్ అవెన్లో ఒకటి చేశాను, ఒకటి అవెన్లో చేశాను, ఒకటి ప్యాన్ మీద చేశాను అనమాట. ఒక్కొక్కటి మీకు ఎలా చేశానో చూపిస్తాను. అవెన్లో పెట్టే ప్లేట్కి, మామూలుగా స్టవ్ మీద పెట్టే ప్లేట్కి, ప్యాన్ మీదకి అన్నిటికైతే బటర్ని అయితే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న పిజ్జా బేస్ని అయితే ఇలా పెట్టేశాను అనమాట. మనం అంటే బటర్ అంటే వెన్ననైతే పూసానండి కింద బేస్. దాని ప్లేస్లో మనకు కావాలంటే నెయ్యి పూసుకోవచ్చు. మనం చేసుకున్న పిజ్జా సైజుని బట్టి మనమైతే ప్లేట్ తీసుకోవాలండి. బటర్ అప్లై చేసి మనం బేసిన్ పెట్టిన తర్వాత హ్యాండ్ తోటి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఫింగర్స్ తోటి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సాసెస్ని అయితే మనకు గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, పిజ్జా సాసు, 1 స్పూన్ మైనస్ ఇవన్నీ వేసి కలిపేసానండి. మనకు సాసెస్ అనేవి చక్కగా మనమైతే మిక్స్ చేసి స్ప్రెడ్ చేయాలన్నమాట. అప్పుడే మనకు పిజ్జా అనేది టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా అన్నిటికైతే అప్లై చేసేసాను. మనకు ఇందులో మెయిన్గా పిజ్జా సాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే మనకు టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకుందాం. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని బట్టి మనమైతే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ ఇందులో కావాల్సింది ఆనియను, క్యాప్సికము, టమాటో కాబట్టి ఇవే సరిపోతాయి. ఎక్కువగా మనం ఇంకా ఏమీ యాడ్ చేయని అవసరం ఉండదు. ఇలా మనకు షేప్ అనేది మనకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ నేనైతే మూడిట్లోకి ఆనియన్స్ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికము, టమాటో, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అన్నిటినైతే యాడ్ చేసేసాను. ఫైనల్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశానండి. మన దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫైనల్గా వచ్చేసి పన్నీరు, చీజు పెట్టేశాను అనమాట. ఫైనల్గా ఆలివ్స్ని కూడా యాడ్ చేశాను. ఇవి ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇంకా పిజ్జాని అయితే బేక్ చేద్దాం. ఆల్రెడీ ప్రీ హీట్ కోసం నేనైతే ఒక కుక్కర్ పెట్టేసి, ఇసుక పెట్టేసి, స్టాండ్ అయితే ఆల్రెడీ పెట్టేశాను అనమాట. ఒక 10 మినిట్స్ మనకు ప్రీ హీట్ అవుతుందని. మనకు అవెన్లో అయితే ఒక 30 మినిట్స్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకైతే ఒకసారి చూపించేస్తాను ఎలా పెట్టాను. ఇలా కుక్కర్ని పెట్టేసి ఇసుక పెట్టిన తర్వాత, ఇసుక ప్లేస్లో కావాలి అనుకుంటే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇసుక దొరకకపోతే. ఇలా ఒక 10 మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టేసి
కుక్కర్ మూత విజిల్ లేకుండా గ్యాస్ కట్ లేకుండా నార్మల్గా మూత పెడితే సరిపోతుంది. ఇంకో పిజ్జా వచ్చేసి ఇట్లా పెనం పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇలా అయితే పెట్టేసానండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అవెన్లో పెట్టాను. అది మాత్రం మనము లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనమైతే పిజ్జానైతే కుక్ చేయాలండి. కుక్కర్లోనైనా పెనం మీదైనా దేని మీదైనాను అప్పుడే మనకు పిజ్జా అనేది చక్కగా కుక్ అవుతుందండి. చూసారు కదా, ఫైనల్గా మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అయితే వచ్చేసింది. అవెన్లో అయితే ఫస్ట్ మనకు తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇదో చూసారు కదా, కుక్కర్లో కూడా అయిపోయింది. అలాగే మనం పెనం మీద చేసిన పిజ్జా కూడా రెడీ అయిపోయిందనమాట. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి. మనం అన్నీ కరెక్ట్గా చేస్తే మనకైతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎటువంటి మిస్టేక్ జరగకుండా మనకైతే పిజ్జా అనేది వస్తుందన్నమాట. ఇలా మనం పిజ్జానైతే కట్ చేసి మీకైతే చూపిస్తాను ఎలా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా మంచిగా కుక్ అయిందనమాట. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. మనకు పిజ్జా బేస్ అనేది కింద గోల్డెన్ కలర్లో చక్కగా కుక్ అయిందంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అనమాట. చూసారు కదా, ఇలా స్పాంజ్ లాగా చక్కగా కుక్ అయిందనమాట. మనకు కేక్ ఎలా ఉంటుందో అలా వస్తుంది కింద బేస్ అయితేను. చాలా టేస్టీగా అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.